come from Bangalore and we have Nagarjuna restaurant. నేను బెంగళూరు నుంచి వచ్చి ఉన్నాను. అక్కడ నాగార్జున రెస్టారెంట్ అని ఉండేది Which is బెంగళూరులో. very famous for biryani. బెంగళూరులో బిర్యానీ కొరకు నాగార్జున రెస్టారెంట్ చాలా ఫేమస్. But I didn't know there was a Nagarjuna University. అయితే నాకు అప్పుడు తెలియదు నాగార్జున అనే పేరుతో ఒక యూనివర్సిటీ ఉందన్న సంగతి. So I want to thank John Wesley for inviting me here. He told me in August itself we are going to have a carol service and I invite you, I want you to be there. జాన్ వెస్లీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆగస్టులోనే ఈ క్యారల్స్లో పాల్గొనడానికి నాకు ఆహ్వానం అందించారు. Okay, well, I'll give you a short message. Don't say, the items are over, now is the boring part. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి వర్తమానం బోరింగ్ అనుకోవద్దు. నేను చాలా క్లుప్తమైనటువంటి వర్తమానాన్ని No, మీకు the అందిస్తాను. word of God has the power to transform our lives. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది, అది మన జీవితాలను మారుస్తుంది. God spoke the word and he created the heavens and the earth. దేవుడు తన మాట ద్వారా ఈ ఆకాశమును భూమిని సృష్టించారు. So there's power in the words of Jesus. వాక్యంలో శక్తి ఉన్నది. Okay, I want to turn you to Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం వైపు తిరుగుదాం. Matthew chapter 2. If you have your Bible, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే you can turn. There are only 2 accounts of the birth of Jesus. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి 2 సార్లు ప్రస్తావించబడింది. మీ దగ్గర నూతన నిబంధనలు కూడా చూడవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. There are 4 witnesses, 4 people who wrote about the life of Jesus. యేసు ప్రభు యొక్క జీవితం గురించి 4 సాక్ష్యం ఇస్తూ సువార్తలను రాశారు. There's only one gospel. Gospel means good news. సువార్త అనగా శుభవార్త, అందరికీ శుభాన్ని ఇచ్చేది. Written by 4 different people, Matthew, Mark, Luke and John. అయితే ఈ శుభవార్తను మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 కూడా రాశారు. But only Matthew and Luke talk about the birth of Jesus. అయితే వీరు 4లో మత్తయి మరియు లూకా మాత్రమే యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రస్తావించారు. And we know that an angel appeared to Joseph. మీ అందరికీ తెలుసు, దేవదూత యోసేపుకు ప్రత్యక్షమైంది. You already read that portion where the angel tells Joseph, fear not to take Mary to be your wife. మనం ఉత్తరపద్యంలో చదువుకున్నట్లుగా మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు అని దేవదూత యోసేపుతో చెప్పింది. His name shall be called Jesus. So the angel also tells his name. దేవుని దూత ఇవి మాత్రమే కాదు కానీ ఆయనకు పెట్టే పేరు యేసు అని కూడా చెప్పింది. And then it tells the mission of Jesus, the aim of Jesus was to save his people from their sins. మరియు అంత మాత్రమే కాదు కానీ ఆయన భూమి మీద వచ్చి చేసే పని ఏంటో కూడా చెప్పింది. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడని. And meanwhile an angel appeared to Mary also. మరియు ఇలాగ జరుగుతున్న సమయంలోనే దేవుని దూత మరియకు కూడా ప్రత్యక్షమైంది. And said, Mary, you are highly favored. మరియు మరియతో ఏం చెప్పిందంటే దయాప్రాప్తురాలా అని చెప్పింది. You're going to bring forth a son. నీవు ఒక కుమారుని కంటావు. And his name shall be called Jesus. ఆయనకు యేసు అని పేరు పెడతావని చెప్పింది. Again and again we read in the scripture, the angels came to the simple shepherds. మనము మాటికి వాక్యంలో ఏం చూస్తామంటే దేవుని దూతలు గొర్రెల దగ్గరికి వెళ్ళడానికి కూడా, గొర్రెల కాపల దగ్గరికి వెళ్ళడానికి కూడా చూస్తాం. And said, unto you is born this day in the city of David a savior. దావీదు పట్టణమందు మిమ్మల్ని రక్షించే రక్షకుడు రాజు పుట్టాడని దేవదూతలు గొర్రెల కాపరులతో చెప్పారు. So the very purpose of Jesus coming into this world is to save us. ప్రాముఖ్యమైనటువంటి ఏ పని నిమిత్తమై యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారంటే మనుషుల్ని వారి పాపం నుంచి రక్షించడానికి. I remember when I was doing engineering, నాకు గుర్తొస్తూ ఉన్నది, నేను ఇంజనీరింగ్ చదివే దినముల్లో we had a falls, waterfalls, a tourist place hardly 5 kilometers from our college. నేను చదువుకున్న కళాశాల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో జలపాతం ఉండేది. And when my friends and I went to swim there in that water, ఆ జలపాతంలో ఉన్న నీళ్లలో ఈత ఈదడానికి నేను నా స్నేహితుడు వెళ్తూ ఉండేవాళ్ళం. my friends, he went into from a shallow waters to deep waters and he was drowning. అయితే నా స్నేహితుడు ఆ నీళ్లలోనికి లోతుగా వెళ్తూ బాగా లోతుకున్న స్థలానికి వెళ్ళిపోయాడు. So like Superman, I jumped into the water and tried to save him. అయితే నేను సూపర్ మ్యాన్ లాగా నేను నీళ్లలోకి దూకి అతను రక్షించాలని ప్రయత్నం చేశాను. My friend was very fat. అయితే నా స్నేహితుడు చాలా లావుగా ఉండేవాడు. But instead of me trying to save him, he grabbed hold of me and both of us were drowning. అయితే నేను నా స్నేహితుడు రక్షిద్దాం నీళ్లలో దూకి ఆయన పట్టుకుంటే
నేను అతను బయటికి లాగడం కాదు కానీ అతను నా చేయి పట్టుకు నన్ను కూడా నీళ్ళలోకి లోపలికి తీసుకెళ్ళాడు. Then I was like, God, I want to live, I don't want to die. అప్పుడు నేను మొరపెట్టాను, ప్రభువా నేను చనిపోదలుచుకోవట్లేదు, నేను బ్రతకాలనుకుంటున్నానని. So I pushed off his hand. అప్పుడు అతను చెయ్యి At వదిలిపెట్టేశాను. least let me live. కనీసం నేనన్నా బ్రతకాలని చెప్పి అతను ఎట్టగొట్లా విడుదల So చేసుకొని I came back to బయటపడ్డాను. the surface. నేను ఈ తర్వాత నేల మీదకి But there వచ్చాను. were other students there who brought a rope and I- threw the rope. అయితే చుట్టూ ఉన్నటువంటి ఇతర స్నేహితులు ఒక తాడుని అతనికి విసిరేశారు. And somehow my friend caught hold of that rope. ఎలాగలా నా స్నేహితుడు, నీళ్ళలో మునిగే స్నేహితుడు ఆ తాడును పట్టుకున్నాడు. Dear friends, there would have been a horrible accident that day. స్నేహితులారా, ఆ దినము గొప్ప ప్రమాదం నుంచి తప్పించబడ్డాం. My friend might have died. ఒకవేళ నా స్నేహితుడు చనిపోయేవాడేమో. But because of the other students who responded very quickly and threw the rope, they saved my friend. కేవలము ఇతర విద్యార్థులు చాలా త్వరితంగా ప్రతిస్పందించి తాడు విసరడం ద్వారా అతను బ్రతికాడు. We need a savior. మనకు ఒక రక్షకుడు కావాలి. Someone who can save us from all our addictions. మన యొక్క బానిసత్వం అన్నిటి నుంచి విడుదల చేయడానికి ఒక రక్షకుడు కావాలి. Save us from all our sins. మన పాపములన్నిటి నుంచి రక్షించే రక్షకుడు. Okay, I want to focus this evening on the wise men. ఈ సాయంకాలము జ్ఞానుల గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటూ In ఉన్నాను. Matthew chapter 2 verse 1. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనము. When Jesus was born in Bethlehem of Judea, యూదా బెత్లెహేంలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు in the days of Herod the king, హేరోదు రాజు ఆ దేశాన్ని పరిపాలించే దినముల్లో behold, there came wise men from the east to Jerusalem. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. See, this is one of the most mysterious stories in the Bible. బైబిల్లో ఒక రహస్యాత్మకమైనటువంటి ఒక వృత్తాంతం ఉన్నది. It just says wise men came and they came from the east. ఇక్కడైతే కేవలం ఒకే ఒక మాటగా జ్ఞానులు తూర్పు నుంచి వచ్చారని రాయబడింది కానీ Now, where is east? అసలు తూర్పు అంటే ఎటువైపు? You know, east of us you have Singapore, Malaysia, Australia. మనకైతే ఈ తూర్పు అంటే మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉంటాయి. If I say this brother came from the east, ఒకవేళ ఈ సహోదరుడు తూర్పు నుంచి వచ్చాడని చెప్పాలంటే you will say, what? Be specific. అసలు ఏంటి ప్రత్యేకంగా ఎలా చెప్పగలం తూర్పు నుంచి వచ్చాడని? Wise men came from the east. జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చారు. So I did a study. What is this wise men and what is this east? అయితే నేను దీని గురించి లోతుగా పరిశీలన చేశాను. అసలు తూర్పు దేశం అంటే ఏంటి, ఈ జ్ఞానులు ఎవరని. Then I came to know that wise men comes 44 times in the Bible. అప్పుడు నేను పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో 44 సార్లు జ్ఞానులు అనే పదాన్ని మన బైబిల్లో చూస్తూ So I ఉన్నాం. said, come on, let me study. Who are these wise men? అసలు ఎవరు ఈ జ్ఞానులు అనే విషయాన్ని రాత్రి వాళ్ళు ధ్యానం So the చేద్దాం. first time wise men comes in the Bible is when Pharaoh has a dream. మొట్టమొదటిసారి జ్ఞానుల గురించి బైబిల్లో ఫరోకు కల వచ్చినప్పుడు ప్రస్తావించబడింది. And you know, he wanted someone to interpret the dream. తనకు వచ్చినటువంటి కల యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరో ఒకరు తర్జుమా చేసేవాళ్ళు So he అవసరమయ్యారు. said, call all the wise men of Egypt. కాబట్టి ఫరో రాజు ఏమని పిలిచాడంటే ఐగుప్తు చేసినటువంటి జ్ఞానులందరూ కూడా నా దగ్గరికి రండి అని So పిలిచాడు. these were very intelligent people. వారందరూ చాలా జ్ఞానులు. They could interpret dreams. కలలు సైతము కల యొక్క భావాన్ని సైతం You know, చెప్పగలిగేవారు. they served in the king's court. వారందరూ కూడా రాజు యొక్క పరిపాలనలో రాజ్య భాగంలో పనిచేసేవారు. Then as I studied, I came to know Daniel also was a wise man. మరియు ఇంకా ధ్యానం చేస్తూ ఉండగా బైబిల్ గ్రంథంలో దానియేలు కూడా ఒక జ్ఞానిగా ఉన్నాడు. And Daniel was, you know, he was promoted to be higher than 3 presidents. దానియేలు ఎంతగా హెచ్చించబడ్డాడంటే 3 ప్రధానులకి పైన స్థాయిలో అతను ఉంచబడ్డాడు. So you have some idea now what wise men is referred to in the Bible. కాబట్టి ఈ వృత్తాంతాలను చూస్తూ ఉండగా బైబిల్ గ్రంథంలో జ్ఞానులు అనే పిలుపు ఎవరికి ఇవ్వబడింది అనేది మీకు They're అర్థమవుతుంది. probably like the IAS officers, you know, people in very high positions. ఉదాహరణకు మన భారతదేశంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరికన్నా జ్ఞానులుగా ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. Advisors to the presidents and prime ministers. ప్రధానమంత్రికి మరి రాష్ట్రపతికి సలహాలు ఇచ్చేవారు జ్ఞానులు. Now these wise men, they studied the scriptures. ఈ జ్ఞానులు లేఖనాలను పరిశీలన చేశారు. Those days there was no Bible, only the law and the prophets. యేసు ప్రభువు పుట్టిన దినముల్లో బైబిల్ లేదు కానీ ధర్మశాస్త్రం ఉన్నది.
And as they studied, ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు జ్ఞానులు పరిశీలించారు. they knew that one day a great personality will be born. ఆ జ్ఞానులు పరిశీలించిన విషయం ఏమిటంటే ఒక రోజు ఒక గొప్ప వ్యక్తి ఈ లోకంలో పుడతాడు. I'm sure many of you have been watching the World Cup football. మీలో కొంతమంది వరల్డ్ కప్ ఫుట్బాల్ ఈ రోజులో చూస్తున్నారు అనుకుంటూ ఉన్నాను. You know, when I was watching the Argentina match, అర్జెంటీనా మ్యాచ్ నేను చూస్తూ ఉన్నప్పుడు, and when Messi scored a goal, మెస్సీ ఒక గోల్ కొట్టినప్పుడు the commentator said, కామెంటేటర్ ఏమని చెప్పాడంటే, you will never find anyone like Messi. మెస్సీ లాంటి వ్యక్తిని మీరు ఎన్నడూ చూడలేరని చెప్పాడు. You won't find such a great football player. అలాంటి ఫుట్బాల్ ఆటగాడిని మీరు చూడలేరని కామెంటేటర్ చెప్పాడు. You enjoy him as long as he is there. అతను ఆట ఆడినంత దినాలు మీరు అతని ఆటను బట్టి ఆనందించని చెప్పాడు. Dear friends, ప్రియులారా, these wise men, they studied, they came to know that one day a great personality will be born. ఈ జ్ఞానులు పరిశీలన చేసి తెలుసుకున్న విషయం ఏమిటంటే ఒక రోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ లోకంలో పుడతాడు. He will be a king. ఆయన ఒక రాజుగా ఉంటాడు. And he will come from David's kingly descent. ఆయన దావీదు యొక్క వంశావళిలో వస్తాడు, రాజరికంలో వస్తాడు. So they studied the scripture. వారు స్క్రిప్చర్ బైబిల్ గ్రంథాలను చదివారు వాళ్ళు. Dear friends, స్నేహితులారా, the wise men were searching for a king. జ్ఞానులు ఒక రాజును వెతుకుతూ ఉన్నారు. Their desire was to find a king. వారి యొక్క ఆశ అంతా కూడా ఒక రాజును మేము కనుగొనాలి. What are you searching for? నీవు దేని గురించి ఈ రోజు పరిశీలిస్తూ ఉన్నావు? See, many of you are students studying in the university. యూనివర్సిటీలో చదివే విద్యార్థులు మీరు చాలా మంది. And you know, some of you study well, study hard. ఒకవేళ మీ చదువుల్లో మీరు చాలా మంది బాగా కష్టపడి చదివి మంచి మార్కులు And సంపాదించవచ్చు. then you probably want an IT job or something. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కొరకు కష్టపడి చదువుతూ And ఉండొచ్చు. you'll end up in Bangalore or in Hyderabad. ఇక చదువు అయిపోయాక మీ ఉద్యోగాలు బెంగళూరులోను హైదరాబాద్లోను So you have సంపాదించుకుంటారు. some dream, some desire, some goal in your life. మీ జీవితంలో ఒక ఆశ, ఒక గురి కలిగి మీరు చదువుతూ ఉన్నారు. But the wise men's dream and desire was to find a person. అయితే జ్ఞానుల యొక్క గురంతా కూడా ఒక వ్యక్తిని కనుగొనాలని. The person is Jesus Christ. ఆయన యేసుక్రీస్తు. Why were they so interested to find Jesus? ఎందుకు జ్ఞానులు ఆయన కనుగొనాలని ఎంత ఆసక్తి చూపిస్తూ ఉన్నారు? Many babies were born at that time. ఆ దినములో ఎంతో మంది పిల్లలు పుట్టారు. Herod was a great king. He was known as Herod the Great. ఆ రోజుల్లో హేరోదు గొప్ప రాజుగా ఉన్నాడు. You had Caesar Augustus on the throne. సీజర్ అగస్టిన్ కూడా ఒకవైపు సింహాసనం మీద కూర్చొని Why were ఉన్నాడు. they so interested? అయితే ఈ జ్ఞానులు ఎందుకు యేసుక్రీస్తుని గురించి అంత ఆసక్తి They చూపుతున్నారు? wanted to find Jesus. వారు యేసును కనుగొనాలనుకుంటున్నారు. Because they knew one moment they spend with Jesus will change their lives forever. ఎందుకంటే వారు యేసుక్రీస్తుతో ఒక్క నిమిషం గడిపినా అది వారి జీవితాన్ని మారుస్తుందని వారికి తెలుసు. You know, in our country there are so many gods. ఆ దేశంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. But which God gave his life as a sacrifice for our sins? అయితే ఏ దేవుడు త్యాగంతో మన కొరకు రక్షణ ఇస్తాడు? Only Jesus did that. కేవలం యేసు ప్రభు మాత్రమే. Last Friday I was preaching in the carol service in Patna in Bihar. పోయిన శుక్రవారము బీహార్లో పాట్నాలో నేను ఇలాగే పాటల ఆరాధనలో పాల్గొన్నాను. They told me, you know, in Patna the Bihar government is developing the city of Patna. అయితే వారు నాతో చెప్పిన విషయం ఏంటంటే బీహార్ గవర్నమెంట్ వారు పట్నాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. I went in the longest bridge in India. ఆ పట్నాలో ఉన్నటువంటి భారతదేశం అంతట్లో కూడా పొడవాటి వంతెన చూడటానికి నేను Which is వెళ్ళాను. 8 kilometers long. ఆ బ్రిడ్జి యొక్క పొడుగు 8 కిలోమీటర్లు. But then they told me that there are so many small villages in Bihar. అయితే వారు ఇంకా ఏం చెప్పారంటే బీహార్లో చాలా చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. And when we went to tell them about Jesus, మేము ఆ గ్రామాలకు వెళ్ళి వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పుచూ ఉండగా they were asking, who is he? అయితే వారు అడుగుతున్నారు, ఎవరండి ఈయన? We have never heard about him. మేము ఎన్నడూ యేసుని గురించి వినలేదు. Please tell us more about Jesus. మాకు ఇంకా యేసుని గురించి ఎక్కువ చెప్పండి. Dear friends, స్నేహితులారా, the wise men's desire was to find Jesus. జ్ఞానుల యొక్క ఆశ అంతా కూడా యేసును కనుగొనాలి. And they went searching for him. కాబట్టి ఆయన వెతుకుతూ ఉన్నారు. They began their journey. వారి యొక్క ప్రయాణాన్ని They ప్రారంభించారు. saw a star in the sky. ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు. You know, friends, స్నేహితులారా, there are
trillion stars out there. మీకు తెలుసు ఎన్నో కోట్లాది నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. You have million, you have billion, and you have trillion. 10 లక్షలు, కోటి, 10 కోట్లు. There are trillion stars. అయితే 10 కోట్ల కన్నా ఎక్కువ నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. And that is only in the observable universe. What the most powerful telescopes can see. శక్తి కలిగినటువంటి టెలిస్కోప్ లో చూస్తే కనిపించేది కేవలము ఈ 10 కోట్ల నక్షత్రాలు మాత్రమే. ఇది దాటి ఇంకా చాలా ఆకాశం ఉంది. There'll be many more stars. ఇంకా ఈ టెలిస్కోప్ లో కనపడకుండా కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. And every, very often they're discovering new planets. ప్రతిసారి కూడా శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు కొత్త గ్రహాన్ని కనుగొంటూనే Our ఉన్నారు. human mind is so finite, it cannot comprehend the greatness of God. మానవుడి యొక్క మనసు చాలా సంకుచితము. ఇది దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు. So the wise men began their journey. కాబట్టి జ్ఞానులు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. Some people say they came from Persia, which is modern day Iran. కొంతమంది ఏం చెబుతారంటే పర్షియా దేశం నుంచి, ఇప్పుడున్నటువంటి ఇరాక్ దేశం నుంచి వచ్చారని చెబుతారు. Iran, not Iraq. ఇరాన్ దేశం నుంచి వచ్చారని చెబుతారు. So Persia is 900 miles to Jerusalem. యెరూషలేం నుంచి 900 మైళ్ళ దూరంలో పర్షియా దేశం ఉన్నది. And it will take 40 days if you travel by camel. ఒంటి మీద ప్రయాణం చేసి యెరూషలేం చేరడానికి 40 రోజులు పడుతుంది. It was a difficult journey. అది చాలా కష్టతరమైన ప్రయాణము. I don't know what dangers they encountered on the way. వారు ప్రయాణం చేసే సమయంలో ఎన్ని రకాల ప్రమాదాలకు వారు గురవుతారో. They said goodbye to their families. వారి కుటుంబాలకి బాయ్ చెప్పి టాటా చెప్పి బయలుదేరి They వచ్చారు. left all their work in the king's court. వారు రాజ్యంలో వారి యొక్క బాధ్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టి వచ్చారు. They went on this pilgrimage. ఈ యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. They went on this search. వారి యొక్క కనుగొనాలని ప్రారంభించారు. The search to find Jesus. యేసు క్రీస్తుని కనుగొనడానికి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. I'm sure many times they felt like giving up. వారు కొన్నిసార్లు ఇక ఆపేద్దాం అనుకొని ఉండొచ్చు. Friends, as I counsel many young people, నేను చాలా మంది యవనస్తులకి సలహాలు ఇస్తూ ఉంటాను. This new trend is happening where many teenagers, many students are getting into depression. అయితే నేను కనుగొన్న విషయం ఏమిటంటే చాలా మంది విద్యార్థులు మానసికమైనటువంటి కృంగుదలకి గురవుతూ ఉన్నారు. And all kinds of new terms, seasonal depression. ఈ మెడికల్ సంబంధంగా చాలా కొత్త పేర్లు వస్తా ఉన్నాయి. సమయాన్ని బట్టి వచ్చే మానసిక కృంగుదల, clinical depression, ఆరోగ్య సంబంధమైన కృంగుదల, fear of exams, పరీక్ష భయంతో వచ్చే కృంగుదల, fear of failure. పరీక్షల్లో ఫెయిల్ అవుతారని చెప్పి వచ్చే కృంగుదల. And many young people tell me, I'm getting suicidal tendencies, thoughts of suicide. కాబట్టి చాలా మంది యవనస్తులు ఏం చెప్తున్నారంటే ఇలా కృంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుందని అని చెబుతున్నారు. And many young people are so frustrated, they say, I don't have victory over my sins in my life. మరియు చాలా మంది యవనస్తులు కృంగిపోయే మరొక విషయం ఏమిటంటే నా పాపం మీద నాకు జయం రావట్లేదు. The cell phone has invaded our lives. ఇప్పుడు సెల్ ఫోన్ మన జీవితాలను పరిపాలిస్తుంది. And the cell phone has its tentacles all around us. మనల్ని సెల్ ఫోన్ మనల్ని కబళించి వేసింది. And many young people today, they're addicted to pornography. ఈ దినముల్లో యవనస్తులు చాలా మంది ఈ ఫోటోగ్రఫీకి అశ్లీలమైన దృశ్యాలకి బానిసలైపోయారు. Their eyes are full of lust. వారి యొక్క కళ్ళంతా కూడా దుష్టత్వంతో నిండిపోయింది. And they become potential rapists. వారు శక్తిగలైనటువంటి వ్యభిచారులుగా మారిపోతూ ఉన్నారు. Dear friends, స్నేహితులారా, there is no holiness in many college campuses today. అనేకమైన కళాశాల క్యాంపస్ల్లో పరిశుద్ధత అనేది లేదు. Everything goes. సాగిపోతా ఉందనుకుంటున్నారు. Dear friends, స్నేహితులారా, how many young people are becoming so confused? ఎంతమంది యవనస్తులు వారి యొక్క భవిష్యత్తు విషయమై ఎలాంటి గురిలేని వారుగా ఉండిపోతూ They're ఉన్నారు. so frustrated. వారు ఎంతో మానసిక ఒత్తిడి గురవుతూ They ఉన్నారు. can't concentrate on the study. వారు చదువుల మీద వారు ఏకాగ్రత చూపలేరు. They're addicted to movies. సినిమాలకు బానిసలైపోతున్నారు. You have Netflix. నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు సెల్ ఫోన్ లో I వచ్చేసింది. don't have a Netflix account. నాకైతే నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేదు. I have better things to do. నాకు ఇంకా చేయడానికి చాలా పనులు Dear ఉన్నాయి. friends, స్నేహితులారా, it looks like the devil
is taking a whole generation to hellfire. ఒక అన్ని తరాల్ని నరకానికి తీసుకువెళ్ళే ఒక డ్యామ్గా ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉన్నది. Some of your parents, maybe you're from a poor family, they've taken a loan for you to study. ఒకవేళ మీలో చాలా మంది తల్లిదండ్రులు పేదవారై బ్యాంకుల్లో లోన్ తీసుకొని మీకు చదువుల కొరకు ఖర్చు పెడుతున్నారేమో. But you don't study. అయితే మీరు చదవట్లేదు. You fool around with your friends. మీ స్నేహితులతో పాటు కలిసి వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. Go drinking and smoking. తాగుతూ ఉన్నారు, పొగ తాగుతున్నారు, మందు తాగుతూ ఉన్నారు. You know, I was preaching yesterday at Hindupur in a carol service which is 100 kilometers from Bangalore. నిన్న సాయంకాలము బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల ఉన్నటువంటి హిందూపూర్లో నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. And what did I find in Hindupur? హిందూపూర్లో నేను కనుగొన్న విషయం ఏమిటంటే Girls who are 15 years, 16 years, 15 సంవత్సరాలు 16 సంవత్సరాల అమ్మాయిలు, the parents are getting them married. పిల్లలు అలాంటి ఆ వయసులో ఉన్న అమ్మాయిలకి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. So I told all the young girls there, అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరితో అందరితో నేను please చెప్పాను, don't get married at 15 years or 17 years. 17 సంవత్సరాలప్పుడు మీరు పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పాను. You have to study, మీరు చదువుకోవాలి, get a degree, ఒక డిగ్రీ then సంపాదించుకోవాలి, you work for some time, కొన్ని దినములు మీరు ఉద్యోగం చేసుకోవాలి, get some income, కొంత రాబడి మీకు so రావాలి, that you can support your మీ family. కుటుంబాన్ని కొంత మీరు బలపరచాలి. But then they told me, అప్పుడు వారు ఏం చెప్పారంటే, no, these girls are getting into friendships with these boys. అయితే వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ యవనరాళ్ళు అబ్బాయిలతో స్నేహానికి So the బానిసలైపోతున్నారు. parents are saying, oh, they will run away and get married. కాబట్టి తల్లిదండ్రులు ఏం భయపడుతున్నారంటే వీళ్ళకి త్వరగా పెళ్లి చేయకపోతే ఎక్కడ అబ్బాయిలతో పారిపోతారో అని పెళ్లిళ్ళు చేస్తున్నారు. So we'll get them married. కాబట్టి పెళ్లి చేసేద్దాం. Young girls. చిన్న యవనరాళ్ళు, చిన్న వయసులో ఉన్న యవనరాళ్ళు, And they become mothers వాళ్ళు తల్లులుగా at మారిపోతున్నారు. 18, 19. 18-19 సంవత్సరాలు తల్లులుగా Dear మారిపోతున్నారు. friends, స్నేహితులారా, that is a heathen mind. అది ఒక విగ్రహ సంబంధమైన మనస్సు. In an Indian society, భారతదేశం యొక్క they సమాజంలో, treat girls so cheaply. భారతదేశం యొక్క సమాజము ఆడపిల్లల్ని బహు నీచంగా చూస్తుంది. And you have a horrible dowry system. కట్నం అనే భయంకరమైనటువంటి సమాజంలో ఉంది. Dear friends, స్నేహితులారా, so much confusion among young people today. యవనస్తులకి ఎన్నో విషయాల్లో ఎంతో కన్ఫ్యూజన్ ఈ రోజులో నిండబడి ఉన్నారు. You need to search for Jesus. అయితే మీరు యేసుని వెతకాలి. Has that search begun in your life? నీ యొక్క జీవితంలో యేసుని వెతకడం అనేది Have you ప్రారంభమైందా? begun that journey to seek Jesus? యేసు ప్రభువుని వెతికే ప్రయాణం నువ్వు ప్రారంభించావా? Or are you preoccupied with your own things? అయితే నీ సొంత గురి కొరకే నువ్వు జీవిస్తూ ఉన్నావా? See, these were wise men. They were not dumb people. ఈ జ్ఞానులండి, వారు అజ్ఞానులు కాదు. But they knew the importance of finding Jesus. అయితే వారికి యేసు ప్రభువును కనుగొనడం యొక్క ప్రాముఖ్యత వారికి తెలిసింది. And they traveled. వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. And they thought, okay, he is a king, so he must be in the palace. He must be in Jerusalem. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన రాజు కాబట్టి యెరూషలేములో ప్యాలెస్ లో రాజభవనంలో ఉంటాడు So we see in అనుకున్నారు. verse 2 saying, where is he that is born king of the Jews? కాబట్టి రెండో వచనం ఏం చూస్తామంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? We have seen a star in the east and are come to worship him. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయన పూజించవచ్చునని చెప్పిరి. When Herod the king heard these things, he was troubled. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనుకు యెరూషలేము వారందరూ కలవరపడి, All Jerusalem with him. యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. See, you must study history, you must study the life of Herod. మీరు చరిత్ర మరియు హేరోదు యొక్క చరిత్రను తప్పకుండా చదవాలి. Maybe you can Google it. ఒకవేళ మీరు గూగుల్లోనే చదవచ్చు. It's very interesting. చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. He reigned for about 40 years. ఆయన ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ దేశాన్ని He పరిపాలించాడు. was a good conqueror. He was very good in battle. He won many victories. ఆయన యుద్ధంలో చాలా ప్రావీణ్యం చెందినవాడు, ఎన్నో యుద్ధాలు జయించాడు, Very intelligent man. చాలా జ్ఞానం కలిగిన వాడు. And he earned the title King of the Jews. మరియు ఆయన యూదుల రాజు అనే బిరుదును కూడా He సంపాదించుకున్నాడు. even helped the Jews in building the temple or modifying the temple. మరియు యూదులు దేవుని యొక్క మందిరాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కూడా But సహాయపడ్డాడు. if you read the history of Herod, అయితే హేరోదు యొక్క చరిత్ర మీరు చూస్తే he had 10 wives, ఆయనకి 10 మంది భార్యలు, many sons and daughters. మరి ఎంతమంది కుమారులు కుమార్తెలు. But Herod was a very fearful man. He was a paranoid man. అయితే హేరోదు యొక్క స్వభావం ఏంటంటే చాలా భయపడే వ్యక్తి. I know of a young student, engineering student, oh,
he has seizures. Suddenly he gets those seizures, that fear. నాకు కొంతమంది ఇంజనీరింగ్ చదివే యవనస్తులు తెలుసు, వాళ్ళు భయంతో ఒక్కసారి వణికిపోతారు, జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి. Herod was a fearful man. ఈయన చాలా భయంతో కూడిన వ్యక్తి, And he was a murderous man. మరియు ఆయన హంతకుడిగా కూడా ఉన్నాడు. And he thought, oh, anyone who threatens to take his throne, he will kill them. ఆయన యొక్క గురంతా ఏంటంటే, నా సింహాసనాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే వెంటనే వారిని చంపివేయాలి. He killed his wife. ఆయన యొక్క భార్యను అతను Killed చంపేశాడు, his mother. ఆయన తల్లిని He చంపేశాడు, killed 1 or 2 sons. ఆయన యొక్క కుమారులు సైతం చంపేశాడు. Murderous man. హంతకుడు ఆయన. The whole world has people, you find Herod type of people in this world today. అయితే ఈ రోజుల్లో లోకమంతా కూడా హేరోదు లాంటి మనసు కలిగిన వారిని మనం చూస్తూ ఉన్నాం. I strongly believe that coronavirus was engineered. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, కరోనా వైరస్ చేసిందని. Was engineered, brother. It was made in the lab. క్షమించండి, కరోనా వైరస్ అనేది ఒక ల్యాబ్ లో తయారు చేయబడినటువంటి వైరస్ అది. 6 million people lost their lives. 6 మిలియన్ల మంది ప్రజలు కరోనా వైరస్ వల్ల మరణించారు. Heartbreaking scenes all over our country and the world. మన దేశంలోను ప్రపంచం అంతా కూడా మనం చూసే విషయం ఏంటంటే, హృదయం బద్దలయ్యే సంఘటనలు. How many people lost their loved ones? ఎంతమంది వారి ప్రియులను కోల్పోయారు. Dear friends, స్నేహితులారా, the world is full of Herod type of people. ఈ లోకమంతా కూడా హేరోదు వంటి స్వభావం కలిగిన మనుషులతో నిండిపోయింది. See, some of you who are interested to know what is the future before us. మీలో చాలా మంది మీ ముందున్న భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. You've heard of the new world order. మీ అందరికి తెలుసు, న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది. New world order. న్యూ వరల్డ్ ఆర్డర్. They're going to have one government, one world, one currency. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, లోకమంతా ఒకే గవర్నమెంట్ ఉండాలి, ఒకే కరెన్సీ ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి. And what is the 10 commandments of the new world order? న్యూ వరల్డ్ ఆర్డర్ యొక్క 10 ఆజ్ఞలు ఏంటో మీకు తెలుసా? We know what is the first commandment? మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? Maintain human population below 500 million. ప్రపంచ జనాభా అంతా కూడా బిలియన్ కన్నా సగము 5 లక్షలు కన్నా తక్కువ మంది ఉండాలని. Evil people. ఎలాంటి దుష్టులైన ప్రజలు చూడండి. They want to, eliminate the weak and the old people. వారి యొక్క గురి ఏంటంటే, ప్రపంచంలో మనుషులందరూ కూడా చనిపోవాలి, సంఖ్య తగ్గిపోవాలి. Vaccinate the people. వ్యాక్సినేట్ చేయండి ప్రజలందరికీ. I am anti-vaccine. I నేను haven't taken the vaccine. నేను వ్యాక్సిన్ కి వ్యతిరేకని, నేను వ్యాక్సిన్ తీసుకోలేదు. Because I read about all the evil intentions of the people. అయితే ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నానంటే, మనుషుల యొక్క దుష్టమైన ఆలోచనలన్నీ గురించి నేను చదివాను. Herod was a fearful man. హేరోదు ఒక భయంతో కూడిన వ్యక్తి. The wise men are saying a king is born. వామో, జ్ఞానులు వచ్చారు, ఒక రాజుని గురించి చెబుతున్నారు. Who is this king? ఎవరు ఈ రాజు? I am the king. నేనే కదా రాజుగా ఉండవలసిన వాడిని. He felt threatened. ఆయన భయంతో కలవరంతో నిండిపోయాడు. So what happened? ఏం జరిగింది? He called for all the scribes. ఆయన కింద ఉన్నటువంటి మత శాస్త్రులందరూ కూడా పిలిచాడు. The scribe said from Micah 5:2 that he will be born in Bethlehem. ఈ శాస్త్రులందరూ కూడా బెత్లెహేంలో పుట్టినవారు. Friends, స్నేహితులారా, Bethlehem is only 9 kilometers from Jerusalem. బెత్లెహేము కేవలము 9 కిలోమీటర్ల యెరూషలేం నుండి. Herod had the opportunity, like the wise men, to find Jesus. హేరోదు కూడా జ్ఞానుల వలె యేసు ప్రభువును కనుగొనడానికి ఒక అవకాశం ఇవ్వబడింది. But he missed it. కానీ ఆయన దాన్ని కోల్పోయాడు. He didn't want a savior. ఆయనకి రక్షకుడు అవసరం లేదు. He didn't want Jesus in his life. ఆయన జీవితంలో యేసు అతనికి అవసరం లేదు. He rejected Jesus. యేసును తిరస్కరించాడు. And he wanted to kill Jesus. యేసును చంపాలని ప్రయత్నం చేశాడు. And there was a blood bath in Bethlehem. బెత్లెహేంలో రక్తపు ఏరులై పారింది. Murderous man. హంతకుడు హేరోదు. Dear friends, స్నేహితులారా, suppose Herod is in hellfire. హేరోదు నరకంలో ఉండుంటే, He's burning there. అగ్నిలో కాలుతూ ఉండగా, And he would have be thinking, I missed the opportunity. ఒకవేళ ఆయన ఇట్లా ఆలోచిస్తాడేమో, అయ్యో నేను యేసును కనుగొనే అవకాశాన్ని It's కోల్పోయాను. only 9 kilometers. కేవలం నాకు 9 కిలోమీటర్ల దూరంలోనే యేసు I should ఉన్నాడు. have gone with the wise men. జ్ఞానులతో పాటు నేను కూడా యేసు దగ్గరికి వెళ్తుంటే ఎంత I should have బాగుండేది. gone and confessed my sins. నేను కూడా అక్కడికి వెళ్ళి యేసు ప్రభుతో నా పాపాలు ఒప్పుకుంటే ఎంత బాగుండేది. Jesus would have taken away my fear. యేసు ప్రభు నా భయానంత తీసివేసేవాడు కదా. Jesus would have given me true joy. నా హృదయంలో నూతన సంతోషం ఇచ్చేవాడు కదా. I should have gone. నేను వెళ్ళి ఉండాల్సింది. I missed it.
నేను కోల్పోయాను. I missed the chance. నాకు వచ్చిన అవకాశాన్ని నేను కోల్పోయాను. Oh dear friends. ఓ నా ప్రియ You స్నేహితులారా, know, I got there was a call. You know, my wife got a call some 2 months ago. 2 నెలల క్రితము నా భార్యకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. And so I picked up the call. ఆ ఫోన్కి వచ్చిన ఫోన్ నేను ఎత్తాను. And then, you know, there was this young mother, she was crying. ఒక తల్లి ఎవరు వస్తారంటే కుమార్తె ఏడుస్తూ ఉన్నారు. I said, what's the matter? ఏమైందండి అని అడిగాను. Oh, she said, you know, I'm pregnant with my 3rd child. నేను ఇప్పుడు 3వ బిడ్డ విషయమై గర్భిణిగా ఉన్నానని చెప్పింది. And my husband says, no, you must abort this child. అయితే నా భర్త ఏం చెబుతున్నాడంటే, లేదు మనకు 3వ బిడ్డ అవసరం లేదు, అబార్షన్ చేయాల్సిందని I చెబుతున్నాడు. said, no, I can't do it. అయితే నేను చెబుతున్నాను, ఈ పని నేను చేయలేనని చెబుతున్నాను. I have no right to take a life of a baby. ఒక బిడ్డ యొక్క ప్రాణాన్ని తీసే అధికారం నాకు లేదని నా భర్తతో నేను చెప్తున్నానని చెప్పింది ఆమె. That is murder. అది హత్య. Stopping a beating heart. ఒక గుండె కొట్టుకునే గుండెని ఆపివేయడం హత్య. I cannot do that. అది నేను చేయలేను. Then one day her husband caught her, who held her tightly. అయితే ఒక రోజు ఆమె యొక్క భర్త ఆమెను గట్టిగా పట్టుకొని And forced a tablet in her mouth. ఆమె నోట్లోకి బలవంతంగా ఒక టాబ్లెట్ వేసి, So that the baby will get aborted. ఆ విధంగా ఆ యొక్క టాబ్లెట్ ద్వారా గర్భంలో శిశువు హంతమయ్యేలా చేశాడు. The girl was crying. ఆ యవనస్తుడు ఏడుస్తా ఉంది. Oh dear friends. ఓ నా స్నేహితులారా, You marry the wrong person. నువ్వు ఒక సరైన వ్యక్తిని కనుక పెళ్లి చేసుకోకపోతే What happens? ఏం జరుగుతుంది? He will begin to drink and beat you and ill-treat you. ఆయన త్రాగుతూ నిన్ను కొడుతూ నిన్ను సరిగ్గా చూసుకోడు. When I travel, to different places in this country ఈ to దేశంలో preach the gospel. సువార్తను ప్రకటించడానికి ఈ దేశం అనేక ప్రాంతాలు నేను వెళుతూ ఉన్నాను. How many people tell me, ఎంత మంది ప్రజలు నాకు చెప్పుచున్నారు, oh, my husband is a drunkard. ఓ నా భర్త త్రాగుబోతు, My son is a drunkard. నా కుమారుడు త్రాగుబోతు, My parents are drunkards. మా తల్లిదండ్రులు త్రాగుబోతులు, There is no peace in our home. మా కుటుంబాల్లో శాంతి లేదు. Oh dear friends, ఓ నా స్నేహితులారా, don't behave like Herod, హేరోదు వలె మీరు ప్రవర్తించవద్దు. who missed the greatest opportunity of a lifetime. తన జీవిత కాలం అంతటికి సరిపోయి ఒక అవకాశాన్ని అతను కోల్పోయాడు. See, if you boys get an opportunity to meet Ronaldo or Messi, మెస్సీ రొనాల్డో గారిని మీరు కలవడానికి బాయ్స్ కి ఒక అవకాశం ఇస్తే, I don't know about you, I will go. ఒకవేళ మీ సంగతి తెలియదుగా నాకు అవకాశం నేను తప్పకుండా వెళ్తాను. Even my children are crazy after football. నా పిల్లలు సైతము ఫుట్బాల్ విషయంలో చాలా క్రేజీగా ఉంటారు. But dear friends, స్నేహితులారా, don't miss the opportunity to meet Jesus. యేసును కలిసే అవకాశాన్ని మీరు కోల్పోవద్దు. God sent his son into this world. దేవుడు తన యొక్క కుమారుని లోకంలోకి పంపించాడు. For what? ఎందుకు? To save humanity. మనుషులందరినీ రక్షించడానికి, To die on the cross. శిలువ మీద మరణించడానికి, To shed his blood. ఆయన రక్తాన్ని To చిందించడానికి, be the propitiation for our sins. పాపమునకు విమోచనగా ఆయన రక్తాన్ని చిందించాడు. God had this plan even before the foundation of this world. భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే దేవుడు ఆయన ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. Because in Genesis we read, let us make man in our own image. We see plural, let us make man. ఎందుకంటే ఆది కాండంలో మనం చూస్తాం, మనము మనుషులు సృష్టిద్దామని, మనము అనేది బహువచనాన్ని చూపిస్తా ఉంది. Jesus existed before the foundation of this భూమి యొక్క world. పునాదులు వేయబడక మునిపే యేసు ప్రభువారు ఉన్నారు. And John, the gospel according to John we read, and the word became flesh and dwelt among us. యోహాను తన సువార్తలో ఏం రాశాడంటే, ఆయన వాక్యమే శరీరధారి ఈ లోకంలోకి వచ్చిందని. Jesus said, he that has seen me has seen the Father. యేసు ప్రభువారు చెప్పారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూస్తారని. I and the Father are one. నేను నా తండ్రి ఒక్కరే అని యేసు ప్రభువారు చెప్పారు. Yes, dear friends. స్నేహితులారా, God in flesh. దేవుడు శరీరధారి అయి వచ్చాడు. God with us, Emmanuel, God with us. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. If you search for Jesus, నీవు యేసుని వెతికినట్లయితే God will be with you. నీతో దేవుడు ఉంటాడు. God will set you free from all your bondages. నీ యొక్క బంధకాలన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడుదలిస్తాడు. And he will be your savior. నీ రక్షకుడుగా ఆయన ఉంటాడు. He will give you new life. నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. The wise men's search came to an end. జ్ఞానుల యొక్క పరిశీలన చివరకు వచ్చింది.
Finally, they found him. చివరిగా యేసు ప్రభువుని కనుగొన్నారు. They found him. యేసు ప్రభువుని They కనుగొన్నారు. searched and searched. ఆయన కనుగొనడానికి పరిశీలించి చివరిగా They ఆయన traveled కనుగొన్నారు. for a long time. చాలా దూరం నుంచి చాలా సమయం వెచ్చించి ఆయన కొరకు వచ్చారు. And at last they found him. చివరికి ఆయన కనుగొన్నారు. And dear friends, స్నేహితులారా, just imagine that experience ఆ యొక్క అనుభవాన్ని ఒకసారి ఆలోచించండి. when they found Jesus. యేసును కనుగొన్నప్పుడు And they were there, and I don't know if they told Mary, Mary, can we carry the baby? ఒకవేళ ఇది అనుకుంటా ఉంటాను జ్ఞానులు మరియతో, అమ్మా మేము యేసుని ఎత్తుకోవచ్చు అని అడిగారేమో. Of course, the scripture says young child. అయితే ఇక్కడ వాక్యంలో బాలుడని రాయబడి ఉంది. And some say, he may have been his age could have been between, several months to 2 years. కొంతమంది కొన్ని నెలల బాలుడుగా లేదా 2 సంవత్సరాల కన్నా తక్కువ బాలుడుగా ఉంటారని We don't know the exact time they found Jesus. జ్ఞానులు ఏ వయసులో యేసు ప్రభువు ఉన్నప్పుడు కనుగొన్నారో మనకు But తెలియదు. dear friends, కానీ it స్నేహితులారా, was an awesome experience. వారికి ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన అవకాశం అది. What did they do? వారు ఏం చేశారు? They worshipped him. ఆయన ఆరాధించారు. Worshipped him. ఆయన ఆరాధించారు. See, there's no use of worshipping wood and stone. ఒక చెక్కని ఒక రాయిని ఆరాధించడంలో ఎలాంటి ఉపయోగం లేదు. It cannot speak. అవి మాట్లాడలేవు. It cannot help you in your problems. నీ యొక్క సమస్యల్లో అవి నీకు సహాయపడలేవు. Worship Jesus. యేసును ఆరాధించు. I told you I was in Patna. నేను పాట్నాలో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాను. And they told me that till today child sacrifice is taking place. వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ రోజు కూడా పిల్లల్ని బలిగా అర్పించడం అనేది బీహార్లో ఉందని చెప్పారు. What? ఏంటి? Is this the 21st century? 21వ శతాబ్దమేనా ఇది? I remember a story. నేను ఒక కథ గురించి Give me విన్నాను. few minutes, I'll finish, friends. కొన్ని నిమిషాలు నేను ముగిస్తాను స్నేహితులారా. I heard about a missionary ఒక మిషనరీ గారి గురించి నేను విన్నాను. who went out giving tracts. ఆయన బయటికి వెళ్ళి అందరు కరపత్రికలు పంచుతూ ఉన్నాడు. And she met this lady. ఒక స్త్రీని కలుసుకున్నాడు. She had a very cute 2-year-old son standing next to her. చాలా అందంగా ఉన్నటువంటి 2 సంవత్సరాల బాలుడు ఆమె పక్కన ఉన్నాడు. And she had a baby, deformed, mentally retarded baby మరియు in her arms. ఆమె యొక్క చేతుల్లో మానసికంగా ఎదుగుదల లేనటువంటి ఇంకొక బిడ్డ ఆ చేతుల్లో ఉన్నాడు. The missionary said hello and spoke to a few words and went away. అయితే మిషనరీ వారితో కొన్ని మాటలు చెప్పి పరిచయ మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. Then in the evening, అయితే సాయంత్రానికి as the missionary was returning back, ఆ మిషనరీ గారు మళ్ళీ తిరిగి వెనకకు వస్తూ ఉండగా same lady was returning. They met in the same place. ఆ యొక్క స్త్రీ ఉదయం కలిసినటువంటి స్త్రీ మళ్ళీ వెనక ఎదురుగా వచ్చింది. But this time that 2-year-old son was not there. అయితే సాయంకాలానికి 2 సంవత్సరాల బాలుడు ఆమె పక్కన లేడు. And the missionary asked, "Where is your son?" అప్పుడు మిషనరీ అడిగాడు, నీ కుమారుడు ఎక్కడా అని. Oh, she became very nervous. ఆమె ఎంతో వణికిపోతా ఉంది. Her hands started trembling. ఆమె కలవరంతో వణికిపోతూ చెబుతుంది, "Where is your cute son? What did you do with him?" ఏం చేసావమ్మా? నీ 2 సంవత్సరాల బాలుడేడి? ఉదయం నాకు కనిపించాడు కదా అని అడిగాడు. Oh, I wanted to appease my gods. ఆమె చెప్పింది, నా దేవుళ్ళని శాంతిపరచడానికి So I took my son and threw him in the Ganges. నేను నా కుమారుని తీసుకెళ్లి గంగా నదిలో త్రోసివేశాను. That missionary was shocked. మిషనరీ ఆశ్చర్యపోయాడు, కలవరపడ్డాడు. The woman could have thrown the mental child into the river, but she gave her best to appease her gods. మీరు గమనించారా? ఆమె చేతులుంటే మానసికంగా బలహీన బిడ్డని నదిలో వేయలేదు కానీ ఆరోగ్యం ఉన్న బిడ్డ నదిలో వేసింది. The missionary was so flabbergasted. She was dumbfounded. ఆయన మిషనరీ మాటలు లేనటువంటి ఒక మొద్దుగా మారిపోయాడు. Oh, dear friends. ఓ స్నేహితులారా, you need not do those kind of things. అలాంటి అర్పణలు చేయాల్సిన అవసరం లేదు. There is a savior. నీకు రక్షకుడు ఉన్నాడు. Who freely offers you salvation. నీకు ఉచితంగా రక్షణ ఇవ్వడానికి. You don't have to appease him by doing some good works. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఏదో మంచి కార్యాలు చేస్తే శాంతి దొరుకుతుందని. You search for him. ఆయన వెతుకు. You find him. ఆయన కనుగొను. He is the pearl of great price. ఆయన బలియాగంగా వచ్చినటువంటి క్రయధనము. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. He cares for you. నీ కొరకు శ్రద్ధ వహిస్తాడు. He wants to be your friend. నీకు స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. He wants to forgive you of all your sins. నీ పాపములన్నిటిని ఆయన క్షమిస్తాడు.
And they worshipped, the wise men worshipped. జ్ఞానులు ప్రభువుని ఆరాధించారు. And they gave gifts, gold, frankincense and myrrh. మరియు వారు తీసుకొచ్చిన బంగారము ఇంకా మిగిలిన బహుమానాలు యేసు ప్రభు సమర్పించారు. You know, gold is fit for a king. బంగారం అనేది రాజుకి ఇచ్చే బహుమానం అంటే బహుమాన సమానము. Frankincense is used as, you know, an ingredient in incense. బోళము మంచి సువాసన కొరకు వాడేది. And you have myrrh. Gold, frankincense and myrrh. బోళము మరియు సాంబ్రాణి. Dear friends, స్నేహితులారా, they were acknowledging that Jesus was a prophet, a priest and a king. వారి యొక్క క్రియల ద్వారా ఏం చెబుతున్నారంటే యేసు ప్రభు రాజు మరియు ఒక ప్రవక్త మరియు ఆయన రక్షకుడని. You might say, well, I don't have any gold to offer. ఒకవేళ నువ్వు అనవచ్చు ఈ సాయంకాలం, అయ్యో నా దగ్గర బంగారం లేదు. In one church the offering was taking place. మా యొక్క సంఘంలో ఆఫరింగ్స్ కానుకలు పెట్టే సమయంలో, and you know some traditional churches they pass a plate, an offering plate. కొన్ని చర్చెస్ లో ఆనవాయితీగా ఒక పళ్ళెము మనుషుల ముందుకు తీసుకొని వెళ్ళబడుతుంది. People were, you know, pulling out some notes, putting it on the plate. ఆ యొక్క పళ్ళెంలో ప్రజలు కొన్ని నోట్లు తీసుకొని, డబ్బుల యొక్క నోట్లు తీసుకొని దానిలో There was a పెడతారు. little boy, అయితే చిన్న బాలుడు ఉన్నాడు, didn't have any money, ఆయన దగ్గర ఎలాంటి డబ్బు లేదు. so he put his hand in his pockets. ఆయన పాకెట్లు అంతా జేబులను వెతుకుతూ ఉన్నాడు, Nothing is there. ఏం దొరకలేదు. The plate is coming towards him. అయితే ఆ యొక్క పళ్ళెము తన దగ్గరికి వస్తా ఉంది. What to do? ఏం చేయాలి? I have nothing to give. నా దగ్గర ఏమి ఇవ్వడానికి లేదే. So he told the person next to him, ఆయన పక్కన అతనితో ఏం చెప్పాడంటే, sir, సార్, when the plate comes to you, offering plate, మీ దగ్గరికి కానుకల పళ్ళెం వచ్చినప్పుడు please put it on the floor. Please put it on ఆ the యొక్క floor. పళ్ళెంని నేల మీద పెట్టండి. That man thought, what is this mischief is this little boy up to? ఆ పక్కన ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోతూ ఏం చేస్తాడు ఈ అబ్బాయి అనుకుంటున్నాడు. But he saw sincerity in his face. అయితే ఆయన యొక్క మొహంలో చాలా ఏకాగ్రత చూస్తా ఉన్నాడు. So when the offering plate came, he put it down. అప్పుడు ఎలాగైతే ఆయన చెప్పినట్లుగా పళ్ళెం రాగానే నేల మీద పెట్టాడు. Then the little boy went and stood on that plate. ఆ యొక్క బాలుడు వెళ్ళి ఆ పళ్ళెంలో నిలబడ్డాడు. He said, Lord, I have nothing to offer you. ఆ బాలుడు చెప్పాడు కదా, తండ్రి నా దగ్గర ఏమీ లేదు, but I offer you my life. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానని ఆ పళ్ళెంలో నిలబడ్డాడు. Oh dear friends, ఓ స్నేహితులారా, the offering of a broken and a contrite spirit. దేవుడికి కావాల్సింది విరిగి నలిగినటువంటి హృదయం అనే కానుక. The prodigal son said, I'll go back to my father. తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు, నిన్న తండ్రి వద్దకు వెళ్తాను, and I'll say, Father, I have sinned against. నేను అంటాను, తండ్రి నేను పాపం చేశాను. That's the offering Jesus wants. అదే యేసుక్రీస్తు నీ యొద్ద నుంచి కోరుకునే కానుక. He's not interested in your money. నీ డబ్బు గురించి ఆయనకి చింత లేదు. He deserves worship. ఆయనకి ఆరాధన కావాలి, ఆరాధనకు అర్హుడు ఆయన. He deserves praise. ఆయనకి స్తుతులకు ఆయన పాత్రుడు. And the wise men, after they worshiped Jesus, జ్ఞానులు ఆయన ఆరాధించిన తర్వాత they went away. తిరిగి వెళ్ళారు. Dear friends, స్నేహితులారా, but what an experience they had. కానీ ఎలాంటి అనుభవం అది. Their lives were changed. వారి జీవితాలు మారిపోయాయి. All their life they were searching to find Jesus. వారి జీవితం అంతా కూడా యేసును కనుగొనడానికి ప్రయాసపడ్డారు. And they found him. యేసును కనుగొన్నారు. And their lives were never the same again. యేసును కనుగొన్న తర్వాత వారి జీవితాలు మరి అన్నడు పాత జీవితాల వలె లేవు. You can have this experience tonight. ఈ రోజు రాత్రి ఇలాంటి అనుభవం నీకు కూడా దొరుకుతుంది. Jesus is knocking at the door of your heart. నీ హృదయం యొక్క తలుపు యొద్ద యేసు ప్రభువు తట్టుచూ ఉన్నారు. Don't be like the innkeeper who said no room for Jesus. ఆ యొక్క యెరూషలేము పట్టణస్తుల వలె యేసు ప్రభువుకి ఖాళీ లేదు, ఖాళీదని సత్రం వారు చెప్పినట్టు చెప్పవద్దు. No, open the door of your heart. నీ హృదయం యొక్క తలుపులు తెరువు. Receive Jesus in your life. యేసుని నీ జీవితంలోకి ఆహ్వానించు. Let Jesus be born in your heart once again. మరొకసారి నీ హృదయంలో యేసుకి జన్మనివ్వడానికి అవకాశం ఇవ్వు. I'll close with a story. ఒక కథతో నేను ముగిస్తాను. You know, when the war was taking place, యుద్ధం జరుగుతూ ఉండగా the enemies were enclosing a group of soldiers. కొంతమంది సైనికులను శత్రువులు చుట్టుముట్టారు. Just 2-3 minutes, I'll close, friends. స్నేహితులారా, 2-3 నిమిషాలు నేను So ముగిస్తాను. and what happened was, ఆ యొక్క శత్రువులు వారు చుట్టుముడుతూ ఉండగా these soldiers knew they're going to die. ఈ సైనికులకు అర్థమైపోయింది మా చుట్టూ శత్రువులను మమ్మల్ని The చంపేస్తారని. enemy was coming closer. ఆ శత్రువులు ఇంకా దగ్గరగా వలయం వలె వాళ్ళు But చుట్టుకుంటూ before ఉన్నారు. them was a narrow bridge. అయితే వారి ముందు ఒక సన్నటి వంతెన ఉంది.
The only way of escape is running across that narrow bridge. ఈ సైనికులు తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే ఆ సన్నటి వంతెన మీద వెళ్ళటమే. But the bridge is heavily guarded. The bridge is heavily guarded by the enemies. అయితే ఆ యొక్క వంతెన అంతా కూడా శత్రువులతో ఆక్రమించబడి ఉంది. The enemy machine guns are all aimed at the bridge. ఆ బ్రిడ్జ్ మీద గురిపెట్టినటువంటి శత్రువుల యొక్క తుపాకీలు ఉన్నాయి. If anyone tries to run across the bridge, they'll be shot down. ఎవరైనా సరే ఆ వంతెన మీద తప్పించుకోవడానికి పారిపోతే వెంటనే శత్రువు గన్నపెట్టి పేల్చేస్తాడు. What to do? ఏం చేయాలి? The soldiers are going to die. సో సైనికులు If చనిపోబోతున్నారు. they run across, they will die. ఒకవేళ ఆ యొక్క వంతెన దాటితే బ్రతుకుతారు If కానీ they stay there, they will die. ఒకవేళ వంతెన మీదకి వెళ్ళినా తుపాకీలతో చనిపోతారు. What to do? ఏం చేయాలి? But all of a sudden, అయితే అకస్మాత్తుగా the sergeant, ఒక సర్జెంట్ గారు he took a grenade ఒక గ్రానైట్ తీసుకున్నారు విషము. and he ran across the bridge. ఆ యొక్క వంతెన మీద పరిగెత్తుతున్నాడు. He pulled out the pin of the grenade ఆ యొక్క గ్రానైట్ యొక్క పైన ఉన్నటువంటి మూత తీసివేశాడు. and he threw it at the enemy machine guns. ఆ యొక్క శత్రువుల యొక్క మిషన్ గన్ల మీద దాన్ని వేసాడు ఆ బాంబుని. But as soon as the grenade left his hand, ఆయన చేతులు ఆ గ్రానైట్ ఎప్పుడు దాటిందో the machine guns fired and it shot him and he fell down. ఆ యొక్క గ్రానైట్ ఆ చేతులు దాటిన వెంటనే శత్రువులందరూ కూడా ఆ గన్లు గురిపెట్టి తను చంపేశారు. But the grenade continued to travel. అయితే ఆ గ్రానైట్ ఇంకా గాలిలో ప్రయాణిస్తూ ఉంది. And it went and bombed all the machine guns. అయితే ఆ గ్రానైట్ వెళ్ళి ఏర్పరచబడిన మిషన్ గన్ల మీద పడి గన్లన్నిటిని కూడా పాడు Then చేసింది. all the soldiers shouted and ran across the bridge and escaped for their lives. ఎప్పుడైతే జరిగిందో సైనికులందరూ దీన్ని చూసి వెంటనే ఆ వంతెన మీద నుంచి పరిగెత్తుకుంటూ వైపు వెళ్ళిపోయారు. But that sergeant died. అయితే ఆ సర్జెంట్ గారు చనిపోయాడు. My dear friends, స్నేహితులారా, Jesus Christ is that sergeant. మనందరి కూడా యేసు ప్రభువు ఆ సర్జెంట్ వలె వారు ఉన్నారు. He gave his life for us. ఆయన జీవితాన్ని మన కొరకు ఇచ్చాడు. He died for us. మన కొరకు ఆయన మరణించాడు. He came into this world 2000 years ago 2 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి వచ్చారు to save us, మనల్ని రక్షించడానికి, to give his life for us, మనకి ఆయన జీవితాన్ని to ఇవ్వడానికి, die for us, మన కొరకు మరణించడానికి, so that we can escape, so that we can have eternal life. కాబట్టి మనం నరకం తప్పించబడి నిత్యత్వానికి వెళ్ళడానికి. Yes, అవును, God gave us the greatest gift. ఆయన దేవుడు గొప్ప బహుమానాన్ని మనకి ఇచ్చాడు. His name shall be called Jesus. ఆయన పేరు యేసు. See, wise men still follow Jesus today. ఈ రోజు కూడా జ్ఞానులైన వారు చాలా మంది యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. You be a wise person, నీవు కూడా అలాంటి జ్ఞానిగా ఈ a రాత్రి wise ఉండగలవు. boy, a wise girl. ఒక జ్ఞానం కలిగిన అబ్బాయిగా అమ్మాయిగా ఈ రాత్రి నువ్వు ఉండగలవు. You set your heart to find Jesus, నీ హృదయాన్ని యేసును కనుగొనడానికి సరి చేసుకో, and you will find him. నువ్వు తప్పకుండా యేసును కనుగొంటావు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. You bow your heads మీ తలలో వంచండి, and pray in your heart. మీ హృదయంలో ప్రార్థన చేయండి. Lord, just like the wise men, ఓ ప్రభువా, జ్ఞానుల వలె they were waiting for the moment. మేము కూడా ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. How the star led them to you. ఎలాగ నక్షత్రం వారు నడిపించింది ప్రభువా. Lord, you may lead all these young people, ఓ ప్రభువా, యవనస్తులందరూ మీరు నడిపించండి. Lord, to the Savior. రక్షకుడి వైపు నడిపించండి. The world needs a Savior. ఈ లోకానికి రక్షకుడు అవసరం ప్రభువా. Yes, you came to save your people ఓ from their ప్రభువా, sins. వారి పాపం నుంచి రక్షించడానికి మీరు ఈ లోకంలోనికి వచ్చారు. Thank you, you did what the sergeant did. ఓ సర్జెంట్ గారు ఎలాగైతే చేశారో మా కొరకు మీరు అలాంటి త్యాగాన్ని చేశారు. You gave your life for us. మీ జీవితాన్ని మా కొరకు సమర్పించారు. We need not do some good works to appease ourselves. మా జీవితాల్లో శాంతి కొరకు ఏదో కొన్ని మంచి పనులు చేస్తే సరిపోదు ప్రభువా. We don't need to go for some big pilgrimage to please you. నేను సంతోషపరచడానికి గొప్ప తీర్థయాత్రలు మేము చేయవలసిన అవసరం లేదు. We need to just offer a prayer. మేము చేయవలసిందల్లా చిన్న ప్రార్థన. Lord Jesus, ఓ ప్రభువా యేసు, bless all these precious students ఈ యవనస్తులు, ప్రశస్తమైన యవనస్తులు అందరూ మీరు in this దీవించండి. Christmas season. ఈ క్రిస్మస్ దినముల్లో They may set their heart to search for Jesus. వారి హృదయాలను యేసును కనుగొనడానికి సిద్ధం చేసుకోవడానికి. We thank you for coming into this world. ఈ లోకంలోకి మీరు వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. Lord, bless these young people. ఈ యవన బిడ్డలను దీవించండి. Help them in their studies. వారి చదువుల్లో సహాయపడండి. And help them to live lives that will bring glory to your name. నీ నామానికి మహిమ తెచ్చేవారుగా వీరిని తయారు చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం. Amen. ఆమేన్. Okay, we'll receive the benediction. And now may the grace of our Lord Jesus Christ,
the love of God, the fellowship and sweet communion of the Holy Spirit rest and abide with each one of us now and forever. Amen.